సమ్మర్ అంటే జనరల్ గా స్విమ్మింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు పిల్లలు. సో అలాంటి టైంలో ఎలాంటి ప్రికాషన్స్ అండ్ ఏ టైంలో వీళ్ళు వెళ్తే బెటర్ అంటారు? స్విమ్మింగ్ కి కూడా ఇట్ ఈస్ బెటర్ దట్ ఈవినింగ్ 4 తర్వాత స్విమ్మింగ్ కి కానీ ఆర్ బిఫోర్ 11 కానీ వెళ్తే బెటర్. స్విమ్మింగ్ ప్రికాషన్స్ అంటారా, ఫస్ట్ మీరు స్విమ్మింగ్ పూల్ ఏదైతే చూస్ చేసుకుంటున్నారో మేక్ ష్యూర్ ద పూల్ హ్యాస్ ఆల్ ది సేఫ్టీ మెజర్స్. ఒక క్వాలిఫైడ్ ఇన్స్ట్రక్టర్ ఉండాలి మీ చైల్డ్ కి స్విమ్మింగ్ లెసన్స్ నేర్పించే ఆయన. మూడోది అక్కడ స్లిప్ రెసిస్టెంట్ సర్ఫేసెస్ ఉండాలి, బికాస్ ఫాల్ మళ్ళీ దానివల్ల ఇంజురీస్ కాస్ట్ చేస్తుంది స్లిప్ అయి ఫాల్ అవుతే, అదొకటి. అండ్ ఆ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ హైజీన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, దాని క్లోరిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, pH లెవెల్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆల్వేస్ సూపర్వైజ్ చైల్డ్ ఎప్పుడు స్విమ్ చేస్తున్నా పక్కన ఖచ్చితంగా అడల్ట్ ఉండాలి, సూపర్వైజ్ చేస్తుండాలి, బికాస్ డ్రౌనింగ్ ఈజ్ ఫ్యాటల్. ఓకే, అదొక చూసుకోవాలి. ఇంకొకటి ఈ స్విమ్మింగ్ వల్ల ఐ అండ్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ రిస్క్ కూడా ఉంటుంది. సో డూ క్యారీ ఇయర్ ప్లగ్స్, వాటర్ రెసిస్టెంట్ గోగల్స్ కానీ ఇవన్నీ క్యారీ చేస్తే బెటర్. అండ్ సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద స్విమ్మింగ్ మంచి క్లీన్ వాటర్తో స్నానం చేయించడం కానీ, ఇయర్స్ ఫాస్ట్గా డ్రై చేసేయడం, ఐస్ క్లీన్ చేసి పెట్టుకోవడం చూడాలి. ఇంకొకటి స్విమ్మింగ్కి రెగ్యులర్గా వెళ్ళే చిల్డ్రన్కి ఐ ఇన్ఫెక్షన్స్, ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి చూసుకుంటూ ఉండాలి. లైక్ ఐలో నుంచి వాటర్ రావడం కానీ, ఏదైనా డిశ్చార్జ్ రావడం కానీ, రెడ్నెస్ ఉండడం కానీ, ఇయర్లో నుంచి పెయిన్ కానీ డిశ్చార్జ్ కానీ ఉండడం, ఇలాంటి సింప్టమ్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా పీడియాట్రిషియన్ని విజిట్ చేసి ఒకసారి ఐ అండ్ ఇయర్ చెకప్ చేయించుకోండి.